లీడర్ విషయంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అది క్లాసిక్ అంటారు. లైక్ ఆ టైంలో కొంచెం అంత అప్రిషియేషన్ రాలేదు కదా! ఆ టైంలో మీరు హానెస్ట్‌గా చేసిన అటెంప్ట్ ఇది. లైక్ మీరు అంటే మీరెప్పుడు సక్సెస్, ఫెయిల్యూర్స్ ఎప్పుడు పట్టించుకోరు. అప్రిషియేషన్ కోరుకోరు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడైనా డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందా ఆ సినిమా తర్వాత సంథింగ్ ఏదైనా ఇంకొంచెం రీచ్ అవ్వాల్సిందేమో యాస్ ఎ ఫిల్మ్ మేకర్‌గా ఇంకా జనాలకి రీచ్ చేయలేకపోయానా ఈ సినిమానని ఏదన్నా ఆ టైంలో? లైక్ లీడర్ డిసప్పాయింట్ అంటే అది యాక్చువల్లీ అది కల్ట్ సినిమా. అది ఆ టైమ్స్‌లో ఇప్పుడు ఆ ఉద్యమం పీరియడ్‌లో అలా అది చేసింది చాలా ఎక్కువ యాక్చువల్. అది కూడా ఇప్పుడు అనిపిస్తుంది చాలా చాలా బాగా చేసినట్టే అది. అంటే ఇట్ కలెక్టెడ్ ఆ మనీ టైంలో. బ్యాక్ ఆ టైంలో. కానీ నేను ఇంకా దాని ఎక్స్‌పెక్టేషన్ ఇంకా అసలు భూమి దద్దరిల్లిపోద్దన్న లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. సో నా తర్వాత నేను అనుకున్నాను బేసిక్‌గా అది తర్వాత నేను కొంచెం డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. ఒక 6 మంత్స్ అట్లా నేను ఐ వాజ్ లైక్ అంటే అదొక పర్ఫెక్ట్ సినిమా అనుకున్నాను నేను యాక్చువల్లీ. దాసరి గారు అన్నారు కూడా యాక్చువల్లీ నీకు ఎప్పుడో ఏది ఆయన చూసి సెకండ్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో చెప్తా ఉంటే ఇది గొప్ప సినిమా, ఇది సెకండ్ హాఫ్ ఏదో సినిమా అన్నాడు అనమాట. అదే లీడర్ మారటం అనేది. ఓకే. ఇంకోటి ఏదో ఆయన అన్నారు కరెక్ట్ మాట. అంటే బేసిక్గా సమ్ అదర్ ఫిలిం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత ఏదో అన్నారు. ఇంకా నీకు లీడర్ దెబ్బ ఇంకా ఉంది నీలో అన్నాడు అనమాట. సంథింగ్ అది చాలా పర్సెప్షన్ ఉంటుంది ఆయనకి బాగా. ఓకే. సార్ లీడర్ 2 అనౌన్స్ చేశారు కదా సార్. ఎప్పుడు ఉండొచ్చు అసలు? అంటే ఈగర్లీ వెయిటింగ్ జనాలందరూ మళ్ళీ ఈసారి ఏం చెప్పబోతున్నారు లీడర్ 2లో ఎలా ఉండబోతుందని? అనౌన్స్ ఏం చేయలేదు, వర్క్ చేయాలి. అంటే క్యారెక్టర్స్ అన్నీ ఉన్నారు, రాయొచ్చు. అది చూద్దాం. రానా గారితోనే ఉంటుంది సార్ మళ్ళీ? రానతో ఉంటుంది. ఓకే. ప్రాబబ్లీ కమింగ్ ఇయర్స్లో ఏమన్నా ఉండొచ్చు, కమింగ్ ఇయర్స్లో ఉండొచ్చు. ఓకే. లీడర్కి సంబంధించి బెస్ట్ మూమెంట్ ఏంటి సార్ మీకు గుర్తు చేసుకుంటే? లైక్ మేకింగ్లో కానీ స్క్రిప్టింగ్లో కానీ? లీడర్కి మా సెన్సార్ అప్పుడు మా నాన్న మెచ్చుకోవడం, జనరల్ మెచ్చుకోవడం ఆయనకు భయం అనమాట, మెచ్చుకుంటే ఏంటి అవుతుంది. సో వెయిట్ చేస్తూ ఉంటాడు. సో లీడర్ మాత్రం ఆయన చాలా హీ లైక్ ఇట్ అలాట్. అడిగి చెప్పినప్పుడు నాకు అరే ఫస్ట్ టైం నాన్న మెచ్చుకున్నారే అనుకున్నాను విషయం. అంటే ఆయన కాషియస్గా ఉంటారు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన తండ్రులు అట్లనే ఉంటారేమో. అది మంచి మూమెంట్. ఇంకా మేకింగ్ పరంగా చాలా అంటే తోటతరణి గారి సెట్స్ అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అందరిని పెట్టేవాళ్ళు, మంచి మంచి ఎమ్మెల్యేలు, చెడ్డ ఎమ్మెల్యేలు ఒక 150 మంది ఎప్పుడు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాకింగ్ మేము కూడా నడిచాము అదంతా మొత్తం. ఆ పాదయాత్ర మేము కూడా నేను ఒక కార్లో ఒక వ్యాన్లో జిమ్మి వేసుకుని ఇంకో వ్యాన్లో రానా వచ్చాడు. అలా వెళ్ళి ఎక్కడంటే ఇక్కడ ఆగి వాక్ మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి. హైదరాబాద్ నుంచి వెళ్తే సాగర్ నుంచి మళ్ళీ గుంటూరు మళ్ళీ వైజాగ్ ఎండ్ అయింది. ఓకే. అండ్ లీడర్లో చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. ఒక ఆఫ్ లైట్ ఉండి సంథింగ్ మొన్న మార్కంటి వెంకటేష్ గారు కూడా ఆ సీన్ గురించి మీ గొప్పతనం గురించి చెప్పారు. లైక్ అది బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో మీ సీన్ డిజైనింగ్ గురించి ఎస్పెషల్లీ. చాలా ఉంటాయి, అంటే చేస్తాం, అది కొన్ని చెప్తే అనిపిస్తుంది. కానీ జనరల్ లైటింగ్, కెమెరామెన్తో డిజైన్ చేయడం అనేది కొంచెం కాన్షియస్గా అది జరుగుతూ ఉంటాయి, చాలానే ఉంటాయి అలా బేసిక్గా. సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తెర వెనక కథలకి టైం ఇచ్చి చాలా విషయాలు గుర్తు చేసుకొని మరీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. గుడ్, థ్యాంక్ యూ సార్. అన్ని మెమరీస్ గుర్తు చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద క్వాలిటీ టైం సార్. థ్యాంక్ యూ.